మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ క్లాస్ ఎక్కడ వరకు చెప్పుకున్నాము? చెప్పారు మ్యామ్. అసలు ఫస్ట్ 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా, ఏం చేశాను అంటే లాస్ట్ ఒక థియరం చెప్పుకున్నాం మేడం. P1 P2 belongs to pi of AB అయితే దెన్ L P1F less than or equal to U P2F అని. ఓకే. అసలు యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు ఏం చెప్పాము అంటే ఈ టాపిక్ లో అసలు ఫస్ట్ మనం మెయిన్ టాపిక్ రేమాన్ ఇంటిగ్రేషన్. సో రేమాన్ ఇంటిగ్రేషన్ అనేసరికి మనకి ఏమొస్తాయి అన్నాం, రేమాన్ సమ్స్ తో స్టార్ట్ అవుతాయి అన్నాం. ఈ రేమాన్ సమ్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ పార్టీషన్ అనే కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి అని చెప్తూ, పార్టీషన్ అనే దాన్ని మనం ఎలా చెప్పాం, ఏబి అనేది ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే మనం పార్టీషన్ అనే దాని గురించి ఎలా మాట్లాడాము, ఏబి అనేది ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే పి అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా, ఈ ఏ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని x0, x1, x2 అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు బి అయ్యే విధంగా మనకు కానీ ఎగ్జిస్ట్ అయితే ఈ పి అనే దాన్ని మనం పార్టీషన్ అంటాము. ఇందులో ఉండే వాటిని ఏమో పాయింట్స్ అంటాము అన్నాం. ఇందులో n+1 పాయింట్స్ ఉంటాయి కనుక మనకి n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ సబ్ ఇంటర్వెల్స్ నేమో I1, I2 అండ్ సో ఆన్ IN అనే సబ్ ఇంటర్వెల్స్ తో డినోట్ చేస్తాము. ఇన్ జనరల్లీ IR అనేది ఎలా ఉంటుంది అన్న XR-1 XR రూపంలో ఉంటుంది. R ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ n. ఇలా ఉన్న n సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ గాని మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని Δ1, Δ2 అండ్ సో ఆన్ Δn అంటాం. Δr ఈజ్ ఈక్వల్ టు XR-1 అవుతుంది అన్నాం. ఇలా ఎగ్జిస్ట్ అయిన Δ1, Δ2 అండ్ సో ఆన్ Δns లో మాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నార్మ్ P అంటాం. నార్మ్ P అంటాము అన్నాం. అంటే ఏంటి, మనకి ఎగ్జిస్ట్ అయ్యే Δ1, Δ2 అండ్ సో ఆన్ Δn లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అది నార్మ్ P. అంటే అప్పుడు ఏమైంది, మనకి నార్మ్ P ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Δr, వేర్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n సో ఆన్ n. ఇలా అవుతూ మనం నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఏం చెప్పాము, P2 ఈజ్ ఎ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అయితే P1 లో ఉండే ఈచ్ ఎలిమెంట్ అనేది P2 లో ఉంటూ మోర్ ఓవర్ 1 ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రా ఏదో ఒక ఎలిమెంట్ అనేవి P2 లో ఉంటాయి అన్న. ఇలాంటి కండిషన్ లో నార్మ్ P2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P1 అవుతుంది అన్నాం. నెక్స్ట్ P1 యూనియన్ P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అవుతుంది అండ్ P1 యూనియన్ P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P2 అవుతుంది అన్నాం. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏం చెప్పాం మనం, డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to a, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to a, డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది అన్నాం. ఇవి మనం పార్టీషన్స్ గురించి చెప్పుకున్న మినిమం పాయింట్స్. నెక్స్ట్ ఏమన్నాము, అప్పర్ అండ్ లోవర్ రీమాన్ సమ్స్ గురించి మాట్లాడాం. మనకి ఏ సబ్ ఇంటర్వెల్స్ అయితే ఎగ్జిస్ట్ అయ్యాయో ఈచ్ సబ్ ఇంటర్వెల్ ని కాన్సెప్ట్ గా తీసుకొని మన ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ అనే ఒక బౌండెడ్ ఫంక్షన్ తీసుకున్నాం. ఒక బౌండెడ్ ఫంక్షన్ తీసుకొని ఈ పి ఏబికి ఏబి అనే క్లోజ్ ఇంటర్వెల్ కి పి అనే ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకొని దానికి n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎఫ్ అనేది బౌండెడ్ అని ఏబి ఎప్పుడైతే అయిందో
ఎఫ్ ఈజ్ ఆల్సో ఏ బౌండెడ్ అండ్ ఈచ్ సబ్ ఇంటర్వెల్ అని చెప్పాం. ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి మనకి ఎప్పుడైతే బౌండెడ్ అయిందో మన బౌండెడ్ డెఫినిషన్ ఏంటి, ఇట్ హ్యావ్ ఏ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ దెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ బౌండెడ్. సో ఎప్పుడైతే అది మనకి బౌండెడ్ అయిందో దానికో ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దానికోసం మనం ఏమన్నాము, స్మాల్ ఎంఆర్ అనేదేమో ఇన్ఫిమమ్ అవుతుంది, క్యాపిటల్ ఎంఆర్ అనేదేమో సుప్రీమమ్ అవుతుంది ఫర్ ఈచ్ ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్ కి. అయితే ఇలా ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమము సుప్రీమము ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ డెల్టా ఆర్ లో అయితే మన అప్పర్ రీమాన్ సమ్ ఏమవుతుంది అన్నాం, దాన్ని యూపీఎఫ్ తో డినోట్ చేస్తాము. ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమము ఇంటూ దాని లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పర్ రీమాన్ సమ్ అంటాము అన్నాం. అంటే సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అవుతుంది. అదే ఎల్పిఎఫ్ అంటే ఏమన్నాము, ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమము ఇంటూ లెంత్ ని మనం సమ్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని ఎల్పిఎఫ్ అంటాం అన్నాం. సో ఎల్పిఎఫ్ అంటే ఏమన్నాం, ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమము ఇంటూ ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్. ఇలా అప్పర్ అండ్ లోవర్ రీమాన్ సమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాం. నెక్స్ట్ అప్పర్ రీమాన్ సమ్స్ కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసాం. ఇలా అవుతూ డబ్ల్యూపిఎఫ్ అనే ఒక డెఫినేషన్ చెప్పాం. డబ్ల్యూపిఎఫ్ ఆర్ ఓపిఎఫ్ దాన్ని ఏమంటారు అన్నాను, ఆసిలేటరీ రీమాన్ సమ్. యూపీఎఫ్ అంటే అప్పర్ రీమాన్ సమ్, ఎల్పిఎఫ్ అంటే లోవర్ రీమాన్ సమ్, డబ్ల్యూపిఎఫ్ అంటే ఆసిలేటరీ రీమాన్ సమ్. సో ఆసిలేటరీ రీమాన్ సమ్ అంటే ఏమన్నాం, అప్పర్ రీమాన్ సమ్ మైనస్ లోవర్ రీమాన్ సమ్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ లోవర్ రీమాన్ సమ్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆసిలేటరీ సమ్ అంటాము అని చెప్పాం. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని యొక్క అప్పర్ లోవర్ రీమాన్ సమ్స్ ఆసిలేటరీ సమ్స్ అనే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఈ రీమాన్ సమ్స్ కి సంబంధించిన కొన్ని థీరమ్స్ అనేది చెక్ చేసాం. సో రీమాన్ సమ్ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను మీకు, ఎఫ్ అనేది థీరంలో ఏం చెప్పాం, ఫస్ట్ థీరము ఎఫ్ అనేది ఏబి టు ఆర్ మనకి బౌండెడ్ అయితే అండ్ పి అనేది ఒక పార్టీషన్ ఏబి అయినప్పుడు మనకి ఏమవుతాయి అన్నాం, అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది ఆల్వేస్ లోవర్ రీమాన్ సమ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది లేదా ఈక్వల్ ఉంటుంది అన్న ఒక కండిషన్ చెప్పాం. నెక్స్ట్ కండిషన్ లో ఏం చెప్పాం, యూపి మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఎల్పిఎఫ్ అన్నాం. అంటే ఏంటి, మైనస్ ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క లోవర్ రీమాన్ సమ్ యొక్క నెగిటివ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అన్నాం. నెక్స్ట్ ఎల్పి మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఇంటూ పిఎఫ్ అన్నాం. అంటే అర్థం ఏంటి, ఎల్ అనే మైనస్ ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ యొక్క నెగిటివ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని చెప్పి ఈ 3 ప్రాపర్టీస్ మనం ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ థీరం ఏమన్నాం మనం, ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్, జి ఈజ్ ఏబి టు ఆర్, టూ బౌండెడ్ ఫంక్షన్స్ అవుతూ ఏబి టు ఆర్, జి ఈజ్ ఏబి టు ఆర్, టూ బౌండెడ్ ఫంక్షన్స్ అవుతూ ఏమన్నాము, పి అనేది ఏదైనా ఒక పార్టీషన్ అయితే అప్పుడు 3 కేసెస్ లో చెప్పాం. ఏంటి, యు పిఎఫ్ ప్లస్ జి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుపిఎఫ్
ప్లస్ యూపీజీ ఒక ప్రాపర్టీ. సెకండ్ దానికి వచ్చేసరికి ఎల్పి ఎఫ్ ప్లస్ జి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పి ఎఫ్ ప్లస్ ఎల్పిజి. థర్డ్ ప్రాపర్టీ WP F plus G is less than or equal to WPF plus WPG. ఈ 3 స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ మనం ఏమన్నాం, ఎఫ్ కామా జి అనేవి ఎప్పుడైతే బౌండెడ్ ఫంక్షన్స్, ఎఫ్ ప్లస్ జి ఈజ్ ఆల్సో ఏ బౌండెడ్ అన్న విషయం మనకు తెలుసు. మన ఈ విషయాలు అనేవి బౌండెడ్నెస్ లో ప్రాపర్టీస్ లో చెప్తాము. సో ఎఫ్ కామా జి అనేవి ఎప్పుడైతే బౌండెడ్ అయ్యాయో ఎఫ్ ప్లస్ జి ఆల్సో ఏ బౌండెడ్. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి, ఎఫ్ ప్లస్ జి అనే బౌండెడ్ ఫంక్షన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ కి జి అనే ఫంక్షన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూల మొత్తం కన్నా తక్కువ ఉంటుంది లేదా ఈక్వల్ అవుతుంది అని చెప్పమన్నాం. నెక్స్ట్ ఎల్పిఎఫ్ కూడా సేమ్, ఎఫ్ ప్లస్ జి అనే ఫంక్షన్ యొక్క లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క లోవర్ రీమాన్ సమ్ వాల్యూకి జి అనే ఫంక్షన్ యొక్క లోవర్ రీమాన్ సమ్ వాల్యూతో ఈక్వల్ అయినా అవుతుంది లేదా ఎక్కువ ఉంటుంది. ఈ అప్పుడు డబ్ల్యూపిఎఫ్ ఏమవుతుంది మనకి, ఎఫ్ ప్లస్ జి అనే ఫంక్షన్ యొక్క ఆసిలేటరీ సమ్ వాల్యూ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క ఆసిలేటరీ రీమాన్ సమ్ కి జి అనే ఫంక్షన్ యొక్క ఆసిలేటరీ రీమాన్ సమ్ మొత్తం కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పాం. ఇది స్టేట్మెంట్ కూడా మనం ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ ఏం చెప్పాం, ఇఫ్ P1, P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అయితే, మీకు ఇంకా ఈ ఫై ఆఫ్ ఏబి అన్నది ఈరోజు రీకలెక్ట్ చేసుకోలేదు కదా. మనం ఫై ఆఫ్ ఏబి అనేది ఏమన్నాము, ఏబి అనే ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ కి ఇన్ఫైనైట్లీ మెనీ పార్టీషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దానికి ఇన్ఫైనైట్లీ మెనీ పార్టీషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అలా ఎగ్జిస్ట్ అయిన పార్టీషన్స్ అన్ని కలిసి కానీ మనం ఒక సెట్ అనేది ఫామ్ చేస్తే దాన్ని ఫై ఆఫ్ ఏబి అంటాము. సో ఎప్పుడైనా సరే మనకు P1, P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అయ్యాయి అంటే అర్థం ఏంటను, P1 and P2 ఆర్ ఏ పార్టీషన్స్ ఆఫ్ ఏబి అని చెప్పాం. P1 and P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అయితే మనకి ఏమవుతుంది అన్నాము అంటే, దెన్ LP1F is less than or equal to UP2F. అంటే ఏ రెండు పార్టీషన్స్ తీసుకున్నా ఒక పార్టీషన్ యొక్క లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది రెండో పార్టీషన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది లేదా ఈక్వల్ అవుతుంది. మనం ఇక్కడ రెండు వేరు కండిషన్స్ అంటే P1, P2 అనేవి రెండు పార్టీషన్స్ తీసుకుంటే ఎల్ అనే P1 అనే పార్టీషన్ యొక్క లోవర్ రీమాన్ సమ్ గురించి మాట్లాడుతున్నాము, P2 అనే పార్టీషన్ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఏ పార్టీషన్స్ P అనే పార్టీషన్ తీసుకున్నా, P1, P2 అనే పార్టీషన్స్ తీసుకున్నా సరే ఎప్పుడు కూడా లోవర్ రీమాన్, ఈ స్టేట్మెంట్ బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనం P అనే పార్టీషన్ ఫస్ట్ పాయింట్ లో P అనే పార్టీషన్ గురించి మాట్లాడాము. ఇక్కడ LPF ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UPF అని. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం, LP1F ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UP2F అను. అంటే మనం P అనే సింగిల్ పార్టీషన్ తీసుకున్నా, P1, P2 అనే రెండు పార్టీషన్స్ తీసుకున్నా సరే ఆల్వేస్ లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ కన్నా తక్కువైనా ఉంటుంది లేదా ఈక్వల్ గా అయినా ఉంటుంది. ఇది ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్ చెప్పాం యాక్చువల్ గా, అంతే కదమ్మా? ఎస్ మ్యామ్, ఇక్కడ వరకు అయింది. ఓకే, ఈరోజు ఒక థీరం చూడండి. థీరం స్టేట్మెంట్ ఫస్ట్ ఒకసారి చూడండి. ఇఫ్ F is AB to R be a bounded function. మీకు నోట్స్ క్లియర్ గానే కనిపిస్తుందా?
ఎస్ మ్యామ్, క్లియర్ గానే ఉంది. ఓకే, బౌండెడ్ ఫంక్షన్ అండ్ P belongs to phi of AB అంటే P is a partition of AB. Then the set of LPF such that P belongs to phi of AB is bounded above and the set UPF any such that P belongs to phi of AB is bounded below. ఒకసారి స్టేట్మెంట్ చూడండి. మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే F is AP to R is a bounded function and P is a partition of AB. అలా అయినప్పుడు LPF వాల్యూ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. అలా అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనం P అనే పార్టీషన్ తీసుకున్నప్పుడు ఒక లోవర్ రీమాన్ సమ్ వాల్యూ వస్తుంది, P1 అనే ఇంకో పార్టీషన్ తీసుకున్నప్పుడు వేరే లోవర్ రీమాన్ సమ్ వాల్యూ వస్తుంది. అంటే మనం పార్టీషన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చే లోవర్ రీమాన్ సమ్స్ కానీ అప్పర్ రీమాన్ సమ్ వాల్యూస్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయా ఉండవా? చేంజ్ అవుతాయి మ్యామ్. అవుతాయి. సో మనం పార్టీషన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే మనకు వచ్చే అప్పర్ అండ్ లోవర్ రీమాన్ సమ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే, మీరు పై ఆఫ్ ఏబిలో ఏవైనా పార్టీషన్స్ అంటే P1, P2, P3 మనకి ఇన్ఫైనైట్లీ మెనీ పార్టీషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో అలా ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫైనైట్లీ మెనీ పార్టీషన్స్ లో మన లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది కట్టి వాటన్నిటిని కానీ ఒక సెట్ ఫామ్ చేస్తే అలా వచ్చిన సెట్ అనేది ఓన్లీ బౌండెడ్ అబౌవ్ అవుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి బౌండెడ్ అబౌవ్ అవుతుంది అంటే? దాని హైయెస్ట్ వాల్యూ మేడం. అంటే లోవర్ రీమాన్ సమ్ అనే దానికి మనం ఏ సెట్ అయితే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో పార్టీషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఎగ్జిస్ట్ అయ్యే వచ్చే రిజల్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో లోవర్ రీమాన్ సమ్ లో, అలా ఎగ్జిస్ట్ అయిన వాటిలో మనం మాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P1, P2, P3 అనే పార్టీషన్స్ తీసుకున్నాం అనుకో, P అనే ఒక పార్టీషను, P1 అనే ఒక పార్టీషను, P2 అనే ఒక పార్టీషను, P3 అనే పార్టీషన్స్ కి మన LPF ఈజ్ ఈక్వల్ టు L1, LP1 F ఈజ్ ఈక్వల్ టు L2, LP2F ఈజ్ ఈక్వల్ టు L3. అంటే ఏంటి అంటే మన లోవర్ రీమాన్ సమ్ వాల్యూ ఏమో L1, P1 పార్టీషన్స్ చేంజ్ అవుతున్నప్పుడు వచ్చే L1, L2, L3 వాల్యూస్ ఏవైతే ఉంటాయో అలా వచ్చినవి అనేవి బౌండెడ్ అబౌవ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి అంటే వీటికి మనకు ఒక సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో LR ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ L ఫర్ ఆల్ L బిలాంగ్స్ టు క్యాపిటల్. సో మనకి బౌండెడ్ అబౌవ్ అంటే ఏంటి, మనం ఏ సెట్ అయితే తీసుకుంటున్నామో ఆ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ కన్నా మనకి ఏదో ఒక పెద్ద ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తే అది బౌండెడ్ అబౌవ్ అవుతుంది. అదే మీకు ఏంటి P1, P2, P3, P4 అనే పార్టీషన్స్ లో
అప్పర్ రీమాన్ సమ్ వాల్యూస్ కట్టామనుకోండి, అదొక యూ p1f ఈజ్ ఈక్వల్ టు u1, యూ p2f ఈజ్ ఈక్వల్ టు u2. ఇలా అప్పర్ రీమాన్ సమ్ వాల్యూస్ ఏవైతే వచ్చాయో అవి బౌండెడ్ బిలో అవుతాయి అంటున్నాడు. అంటే ఇలా వచ్చిన సెట్ లో మనము మినిమం వాల్యూ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయగలం. దాన్ని ఏదో యూఆర్ అనో కాకపోతే యూఎల్ అనో ఏదో అనుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫర్ ఆల్ యూఎల్కి. అంటే మనకి పార్టీషన్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చినప్పుడు ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్స్ కి లోవర్ రీమాన్ సమ్ లో లోవర్ రీమాన్ సమ్ కేమో ఆ వచ్చిన సెట్ కేమో సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతుంది అని, అప్పర్ రీమాన్ సమ్స్ తో వచ్చిన సెట్ కి ఇన్ఫిమం ఎగ్జిస్ట్ అవుతుంది అని మనం చెప్పాలి. అప్పర్ రీమాన్ సమ్ వాటికేమో ఇన్ఫిమం ఎగ్జిస్ట్ అయితే అది బౌండెడ్ బిలో అవుతుంది. లోవర్ రీమాన్ సమ్స్ తో ఎగ్జిస్ట్ అయ్యే సెట్ కి సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తే అది బౌండెడ్ అబో అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలి అనేది మీకు అర్థమైందా అమ్మా? సో మనం ఏం చెప్పాలి అంటే లోవర్ రీమాన్ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోవర్ రీమాన్ సమ్స్ లో ఆ సెట్ కి ఒక సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతుంది అని, అప్పర్ రీమాన్ సమ్స్ అన్ని కలిసి కానీ ఒక సెట్ అనేది ఫామ్ అయితే దానికి ఒక ఇన్ఫిమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పగలిగితే లోవర్ రీమాన్ సమ్ అనేది బౌండెడ్ బిలో సెట్ అవుతుంది. లోవర్ రీమాన్ సమ్ సెట్ అనేది బౌండెడ్ అబో, అప్పర్ రీమాన్ సమ్ అనే సెట్ అనేది బౌండెడ్ బిలో అవుతుంది అని చెప్తాం. ఈ ప్రాపర్టీ యాక్చువల్లీ అప్కమింగ్ మనం వాటిలో యూజ్ చేస్తాం. ఓకే, మీకు ఎఫ్ అనేది ఏమన్నారు? ఎఫ్ ఈజ్ ఏ గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ ఏ బౌండెడ్ phi belongs p belongs to phi of ab. So given that f is ab to r bounded and p is equal to a x0 x1 x2 and so on xn minus 1 xn is equal to b a partition. సో మనకి ఎప్పుడైతే పార్టీషన్ అయిందో మనకి ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ బౌండెడ్ కనుక ఎఫ్ కి ఏబి దృష్ట్యా ఒక ఇన్ఫిమం సుప్రీమం అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మనకి ఇక్కడ ఎన్ని n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి? n సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. Let capital M n small m be the supremum and infimum of f on ab. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఏబికి అది బౌండెడ్ అయిందో ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి కూడా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. సో ఎఫ్ అనేది ఎప్పుడైతే ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి బౌండెడ్ అయిందో మనకి ఇన్ఫిమం సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి. కనుక క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ బి ది సుప్రీమం అండ్ ఇన్ఫిమం ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్. ఐఆర్ అనేది మనకి ఎలా ఉంటుంది? XR - 1 XR. ఇక్కడ ఆర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 to n so on n. సో ఎఫ్ అనేది ఎప్పుడైతే మనకి ఇచ్చింది ఎఫ్ అనేది బౌండెడ్ ఆన్ ఏబి. సో ఎప్పుడు ఎఫ్ అనేది బౌండెడ్ ఆన్ ఏబి అయిందో పి అనేది ఒక పార్టీషన్ ఇచ్చాడు. సో పి అనే పార్టీషన్ లో మనకి n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎఫ్ అనేది ఏబికి బౌండెడ్ ఎప్పుడైందో ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి కూడా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. ఇది మనం ప్రీవియస్ థియరం లో ఆల్రెడీ చెప్పాం. నేను అందుకే ఆ లైన్ ఇక్కడ రాయకపోవడానికి రీజన్. సో ఎఫ్ అనేది బౌండెడ్ అండ్ ఏబి ఎప్పుడైందో ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి కూడా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. సో ఎఫ్ అనేది బౌండెడ్ అండ్ ఏబి అంటే మన డెఫినేషన్ ఏంటి? ఇట్ హ్యాస్ ఎ ఇన్ఫిమం అండ్ సుప్రీమం దెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఏ బౌండెడ్. సో బౌండెడ్ కనుక ఏమవుతుంది? అప్పుడు మనకి ఒక ఇన్ఫిమం సుప్రీమమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. క్యాపిటల్ ఎం ఈజ్ ఏ సుప్రీమం, స్మాల్ ఎం ఈజ్ ఏ ఇన్ఫిమమ్.
ఆల్ సబ్ ఇంటర్వెల్స్, ఈ ఎన్ సబ్ ఇంటర్వెల్స్ అనేవి కూడా మనకి ఏంటి బౌండెడ్ ఆన్ ఎఫ్. సో బౌండెడ్ ఆన్ ఎఫ్ కనుక ఏమవుతాయి మనకి అప్పుడు ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి కూడా ఇన్ఫిమమ్స్ సుప్రిమమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఒకటి చూడండి, ఇక్కడే రాస్తానండి. ఏబి అనేది 1 2 అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇస్తూ దాంట్లో పార్టీషన్స్ 1 0.1 0.2 అప్ టు అండ్ సో ఆన్ 1.1 1.2 అప్ టు అండ్ సో ఆన్ 1.9 2 అయితే ఇందులో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి 1 2 3 అండ్ సో ఆన్ 11 పాయింట్స్ ఉంటాయి. సో మనకి ఎన్ని పార్టీషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి 10 పార్టీషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎలా 1.1 1.1 1.2 అండ్ సో ఆన్ 1.9 2 ఇలా అవుతూ మీకు ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్తే ఏబి అనే దాంట్లో మీకు ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ ఏమవుతాయి 1 ఇన్ఫిమమ్ 2 సుప్రిమమ్. 1 ఇన్ఫిమమ్ 2 అనేది సుప్రిమమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కి ఈ లాస్ట్ సబ్ ఇంటర్వెల్ కి మనకి ఇన్ఫిమమ్ సుప్రిమమ్ ఫస్ట్ ది సెకండ్ ఈ మూడిటికి నాకు ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ చెప్పండి. 1 1.1 కి ఇన్ఫిమమ్ 1 సుప్రిమమ్ 1.1. ఓకే, దీనికి 1.1 1.2 కి ఇన్ఫిమమ్ 1.1 సుప్రిమమ్ 1.2. ఓకే, దీనికి చెప్పండి లాస్ట్ వన్ ఇన్ఫిమమ్ 1.9 సుప్రిమమ్ 2. సుప్రిమమ్ 2. అంటే ఇప్పుడు ఏమైంది మీకు ఇది ఇది ఎం అనుకోండి, ఇది స్మాల్ ఎం అనుకోండి, ఇది క్యాపిటల్ ఎం అనుకుంటే ఇది స్మాల్ m1 ఇది స్మాల్ m2 అప్ టు స్మాల్ m అనుకొని ఇది క్యాపిటల్ m1 ఇది క్యాపిటల్ m2 ఇది క్యాపిటల్ m3 అయితే మీరు ఈ స్టేట్మెంట్ కి అగ్రీ అవుతున్నారా అవ్వట్లేదా? ఎంఆర్ less than or equal to capital M less than or equal to capital M. ఇక్కడ R అనేది 1 2 and so on 11. ఈ స్టేట్మెంట్ మీరు అగ్రీ చేస్తున్నారా చేయట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ M1 M1 ఉన్నాయనుకో మీకు ఏమవుతుంది అప్పుడు వీటి యొక్క ఇది 1 అయింది ఇది 2 అయింది. ఇప్పుడు మీకు ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ దానిదేమో 1 సెకండ్ ది 1.1 1.9 సెకండ్ థర్డ్ ది 1.2 ఆ నెక్స్ట్ 1.3 1.4 అంటే ఏమైంది మెయిన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో దాని ఇన్ఫిమమ్ కన్నా మనకి పెద్ద వాల్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ దీని యొక్క 1 ఇది 1.1 ఇది 1.1 ఇది 1.2 అంటే ఈచ్ సబ్ ఇంటర్వెల్ లో ఇన్ఫిమమ్ వాల్యూ అనేది సుప్రిమమ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏమైంది మనకి ఎగ్జిస్ట్ అయిన సుప్రిమమ్ వాల్యూస్ అనేవి మనకి వచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి యొక్క సుప్రిమమ్ వాల్యూస్ కన్నా తక్కువ ఉంది లేదా లాస్ట్ దాని దగ్గర ఈక్వల్ అయింది. సో మీరు ఈ స్టేట్మెంట్ కి అగ్రీ అవుతున్నారా? స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అదే ఇక్కడ నేను రాయాలని చూసాను మళ్ళీ అది ఎలా వచ్చింది అని డౌట్ వస్తుంది కదా అని ప్రాబ్లం చేశాను. సో వీ హ్యావ్ స్మాల్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ less than or equal to capital M for ఏంటి R is equal to 1 to and so on n వరకు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి డెల్టా టు మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి స్మాల్ m ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ mr ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ mr ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ ఆర్ అంటే మళ్ళీ అగైన్ 1 2 and so on n. సిగ్మా అప్లై చేస్తే సిగ్మా అంటే ఈ ఏ ఆర్ అయితే ఉందో నేను ఇప్పుడు ఇక్కడ సిగ్మాస్ లోకి రాస్తున్నా. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n
small mr into delta r is less than or equal to sigma r is equal to 1 to n small mr into delta r is less than or equal to sigma r is equal to 1 to n capital mr in capital m mr into delta r is less than sigma r is equal to 1 to n capital M into delta r. ఓకే, ఇది మీకు ఏమైనా ఇది తెలుసా? m ఇంటూ సిగ్మా r is equal to 1 to n m ఇంటూ డెల్టా r వాల్యూ. వీటి వాల్యూస్ తెలుసా పోనీ మనకి? అవి తెలుసు కదా మరి. ఇదేంటి అయితే మనకి ఇది ఎల్పిఎఫ్, సో ఏమైంది? ఇది ఎల్పిఎఫ్, ఇది యూపీఎఫ్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎం ఇంటూ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? క్యాపిటల్ ఎం ఇంటూ సిగ్మా, అంటే ఎం కామన్ తీసామే అనుకో. పోనీ మనకి దీని వాల్యూ తెలుసా? సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ సమ్ ఆఫ్ లెంత్ ఏబి అనేది మనకి ఏబి అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే జస్ట్ ఈ రోజు ఇందాకే మీకు ఇక్కడే చెప్పా, డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ ఏమవుతుంది అంటే మనకి ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెంత్ అవుతుంది. సో అప్పుడు ఏమైంది మనకి? దీని వాల్యూ స్మాల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ లెస్ దెన్ యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్, ఈగేన్ ఇది కూడా మనకి బి మైనస్ ఏ. సో ఇప్పుడు ఇది ఒకసారి చూసుకున్నాం అనుకో, యాక్చువల్లీ మీకు ఏంటి అంటే ఎల్పిఎఫ్ అనేది బౌండెడ్, ఇది తీసుకుంటే ఫర్ పి అనే పార్టీషన్ లో ఫర్ ఈచ్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి, మీకు ఏం ప్రూఫ్ చేయమన్నారు? యాక్చువల్లీ స్టేట్మెంట్ లో లోవర్ బౌండ్ సెట్ ఏదైతే ఉందో అది బౌండెడ్ అబోవ్ అని చూపించమన్నారు. ఇప్పుడు ఈ రిలేషన్ లో మనం బౌండెడ్ అబోవ్ అంటే ఏ కండిషన్స్ తీసుకోవాలి? సో బౌండెడ్ అబౌవ్ ఫస్ట్ కండిషన్స్ ఎల్పిఎఫ్ ఎం ఇంటూ బి మైనస్ ఏ ఇస్ లెస్ దెన్ ఎల్పిఎఫ్ అని తీసుకోవాలా? బౌండెడ్ అనుకుంటా, నేను బౌండెడ్ అబౌవ్ గురించి కదా మాట్లాడుతున్నా. రైట్ సైడ్ వాల్యూస్. అంటే యాక్చువల్లీ మనకి ఈచ్ పార్టీషన్ కి ఎల్పిఎఫ్ అండ్ యూపీఎఫ్ అనేవి బౌండెడ్ అబౌవ్ అండ్ బౌండెడ్ బిలో, అంటే ఇట్ ఈస్ ఏ బౌండెడ్. కాకపోతే మనకి థీరం స్టేట్మెంట్ లో ఏం ప్రూవ్ చేయమన్నారు అంటే ఎల్పిఎఫ్ అనేది బౌండెడ్ అబౌవ్ అవుతుంది అని, యూపీఎఫ్ అనేది బౌండెడ్ బిలో అవుతుంది అనేది ఎందుకు చెప్పమన్నారు అంటే క్లియర్లీ ఎవ్రీ ఎల్పిఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ బిలో, ఎవ్రీ యూపీఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ అబౌవ్. ఆ విషయం మనకు క్లియర్ గా తెలుసు కనుక రివర్స్ లో మనకు ప్రూఫ్ చేయమనడానికి రీజన్. నెక్స్ట్ ఏం చూపిస్తాం మనం? యూపీఎఫ్ మైనస్ ఏ. సో ఇప్పుడు ఏంటి మనకి? ఎల్పి ఏదైనా ఒక లోవర్ బౌండ్ పి అనే ఒక పార్టీషన్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే ఏ లోవర్ బౌండ్ అయినా సరే ఎం ఇంటూ బి మైనస్ ఏ తో ఈక్వల్ అయినా ఉంటుంది లేదా తక్కువ ఉంటుంది. అంటే ఏమైంది మనకి? ఎల్పిఎఫ్ అనే వాటిలో ఒక సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, యూపీఎఫ్ అనే సెట్ కి ఒక ఇన్ఫిమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి అప్పుడు మనకి? సో therefore mp minus a is an upper bound of the ఏ సెట్ గురించి మాట్లాడుతాం మనం? mb minus a is an upper bound of the set LPF. ఇక్కడ p అనేది ఏంటి? పార్టీషన్. అండ్ స్మాల్ m b మైనస్ ఏ ఏమవుతుంది మనకి?
is a lower bound of the set UP minus F such that P belongs to phi of AB. Therefore, the set LPF such that P belongs to phi of AB is bounded above and UPF such that P belongs to phi of AB is bounded below. ఇవి ఎందుకు ఈ థియరం మీకు చెప్పాను అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను రీమాన్ మన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో రీమాన్ ఇంటిగ్రేషన్ దాని డెఫినేషన్ లోకి వెళ్తాం. బౌండెడ్ బిలో థియరం స్టేట్మెంట్ ఏంటి అంటే ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ అవుతూ పి అనేది ఏదైనా ఒక పార్టీషన్ పై అనేది ఇన్ఫైనైట్లీ మనీ ఎలిమెంట్స్ ని కలిగి ఉంటది. ఎందుకు అంటే ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ కి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ పార్టీషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో పై ఆఫ్ ఏబిలో దాని యొక్క ఆర్డర్ ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫైనైట్ అవుతుంది. సో పై ఆఫ్ ఏబిలో మనం ఏ పార్టీషన్స్ తీసుకున్నా P1, P2, P3, P4 అలా ఎగ్జిస్ట్ అయ్యే ఎన్ని పార్టీషన్స్ తీసుకున్నా ఆ పార్టీషన్స్ తో కట్టిన లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది బౌండెడ్ అబోవ్ అవుతుంది అని, ఆ పార్టీషన్స్ తో ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ వాల్యూస్ అన్ని కలిసి కానీ ఒక సెట్ ఫామ్ అయితే అది బౌండెడ్ బిలో అవుతుందని చెప్పమన్నారు. అప్పుడు మనం ఏం చేసాం, దానికోసం మనకి ఇచ్చింది ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ అనేది ఒక బౌండెడ్ ఫంక్షన్ అండ్ పి ఈజ్ ఏ పార్టీషన్. సో పి అనే పార్టీషన్ ఎలా తీసుకున్నాం, x0, x1, x2 అండ్ సో ఆన్ xn అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో పార్టీషన్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి n+1 పాయింట్స్ ఉన్నాయి. n+1 పాయింట్స్ ఉన్నాయి అంటే n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో మనకి పి అనే పార్టీషన్ లో n+1 పాయింట్స్ ఉన్నాయి. సో n+1 పాయింట్స్ ఉన్నాయి అంటే మనకి ఏమవుతాయి, n సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ ఎఫ్ అనేది ఏబికి బౌండెడ్ అయింది అంటే ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి కూడా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. సో మనం ఏమన్నాం, క్యాపిటల్ ఎం అనేది సుప్రీమము, స్మాల్ ఎం అనేది ఇన్ఫిమమ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి తీసుకుంటూ ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి మనకి ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాం. అంటే ఏంటి, స్మాల్ ఎంఆర్ అనేది ఇన్ఫిమమ్, క్యాపిటల్ ఎంఆర్ అనే సుప్రీమమ్ ఆఫ్ ఐఆర్ అనే ఒక సబ్ ఇంటర్వెల్ తీసుకున్నాం. సో ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది, XR-1 XR, ఆర్ ఎక్కడ నుంచి 1 to n. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాము అంటే మనం ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమము, ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమము, ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమము, ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమము మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది అన్నాం, m is less than or small m is less than or equal to small mr is less than or equal to capital mr less than or equal to m. అంటే మనకి ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ అనేది ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది, ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ అనేది ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది, ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ అనేది మనకి ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అనే దాని యొక్క సుప్రీమమ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది అన్న. ఈ స్టేట్మెంట్ మనకి ఎలా వచ్చింది అనేది చెప్పడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాం. సో ఇప్పుడు ఏమైంది,
small m is less than or equal to small mr is less than or equal to capital mr is less than or equal to m. ఇక్కడ r అంటే ఎక్కడి నుంచి 1 to n అనే సబ్ ఇంటర్వల్స్. ఇప్పుడు ఏం చేసాం మనం, ఈచ్ దానికి డెల్టా ఆర్ తో మల్టిప్లికేషన్ చేసాం. మనం డెల్టా ఆర్ తో మల్టిప్లికేషన్ చేసినా వీటి వాల్యూ మారదు. సో ఎప్పుడైతే మనం డెల్టా ఆర్ తో మల్టిప్లికేషన్ చేసామో నెక్స్ట్ సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 అనే టర్మ్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏంటి మనకి సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు r is equal to 1 to n స్మాల్ mr ఇంటూ డెల్టా ఆర్ అనేది ఎల్పిఎఫ్ కి ఈక్వల్ అవుతుంది. సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అనేది యూపీఎఫ్ కి ఈక్వల్ అవుతుంది. ఇంకా మనకు తెలియాల్సిన వాల్యూస్ ఏంటి, సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n ఎం ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ కావాలి, సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎం ఇంటూ డెల్టా వాల్యూ కావాలి. సో దానికి ఏమన్నాం మనం, ఆర్ అనేది ముందుకు తీస్తే సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. మనకి ఏంటి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అనేవి ఈచ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్. సో ఈచ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ గాని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ ఏమవుతుంది అంటే బి మైనస్ ఏ అవుతుంది. సో స్మాల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. ఇప్పుడు ఏం చేసాం మనం, ఎల్ మనకి యాక్చువల్లీ ఎల్ కి ఒక చిన్న వాల్యూ అనేది ఉంటుంది అన్నాము, ఒక పెద్ద వాల్యూ అనేది కూడా ఉంటుంది అన్నాం. కానీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎల్పిఎఫ్ కన్నా పెద్దదయ్యే ఒక వాల్యూ తీసుకున్నాము, యూపీఎఫ్ కన్నా చిన్న వాల్యూ తీసుకున్నాం. ఎందుకు, థీరం స్టేట్మెంట్ లో మనకి ఎల్పిఎఫ్ అనేది బౌండెడ్ అబోవ్ అని, యూపీఎఫ్ అనేది బౌండెడ్ బిలో అని చూపించమన్నారు. సో అది చూపించాం. మీకు థీరం అర్థమైందా అమ్మా? ఎస్ మ్యామ్, అర్థమైంది. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, మీకు ఇప్పుడు అదే అన్న అప్పర్ బౌండ్ అంటే ఎల్పిఎఫ్ అనే లోవర్ రీమాన్సం ఏవైతే ఉంటాయో వాటికి సుప్రీమమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, యూపీఎఫ్ అనే అప్పర్ రీమాన్సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫిమమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంతే కదా, ఈ దీన్ని బట్టి లోవర్ రీమాన్ సమ్స్ కేమో సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతుంది, అప్పర్ రీమాన్ సమ్ కేమో ఇన్ఫిమం ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు ఆ కాన్సెప్ట్ అగ్రీ అయితే ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్ కి వెళ్దాం. ఏంటి అంటే అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రేషన్. మేడం ఈ టాపిక్ లో ఇంకో థీరం ఉంది అని అన్నారు మొన్న లాస్ట్ క్లాస్ లో. అది పెద్దది టైం సరిపోయింది, చిన్న చెప్పారు. దాని ముందు ఏదో అన్నారు మ్యామ్. ఆల్రెడీ ఇప్పుడు కూడా 15 minutes ఉందా? సరే, ఈ రోజుకి ఇది వినండి. రేపు నాకు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి ఆ థీరం గుర్తు చేయండి. సరే. తర్వాత మేబీ నాకు రేపు పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందమ్మా, 10 to 11 ఆన్లైన్ ఎగ్జామ్. కుదిరితే మీకు ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైనా మీకు క్లాస్ ఖాళీ అయితే నాకు ఒకసారి చెప్పండి, ఆ టైంలో క్లాస్ తీసుకుంటాను. లేదు అంటే మీకు 4 to 5 రేపు ఏమైనా క్లాస్ ఉందా? రేపేది లేదు. మీకు 4 to 5 క్లాస్ 4 to 5 క్లాస్ లేకపోతే నేను 10 to 11 క్లాస్ రేపు 4 to 5 తీసుకుంటా. అంటే యాక్చువల్లీ నాకు వాళ్ళు ఎగ్జామ్ ఉంది అని మెయిల్ పెట్టారు, అది మేబీ క్యాన్సిల్ అయితే నేను యాజ్ యూజువల్ గా రేపు మార్నింగ్ మీకు మెసేజ్ చేస్తాను 10 o'clock కి క్లాస్ జాయిన్ అవ్వండి అని. ఒకవేళ ఉంది అంటే 4 to 5 క్లాస్ జాయిన్ అవుతారు. కానీ ఏదైనా రేపు మార్నింగ్ మీకు మెసేజ్ చేస్తా గ్రూప్ లో. నాకు ఒకసారి రేపు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ థీరం గురించి గుర్తు చేయండి. సరే. అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ అప్పర్ అండ్ లోవర్
రీమన్ ఇంటిగ్రల్స్ అనేది కంప్లీట్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే మన అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే డిపెండ్ అయి ఉంటాయి. అంటే అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ అనేదేమో అప్పర్ రీమన్ సమ్ మీద, లోవర్ రీమన్ ఇంటిగ్రల్ అనేది లోవర్ రీమన్ సమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే డెఫినిషన్ చూడండి. లెట్ మనం అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ గురించి మాట్లాడాలి అంటే మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ ఒక బౌండెడ్ ఫంక్షన్ కావాలి, ఒక పార్టీషన్ కావాలి. మనం రీమన్ సమ్స్ గురించి మాట్లాడాలి అంటే మనకి ఏం కావాలి? ఎఫ్ అనే ఒక బౌండెడ్ ఫంక్షన్ కావాలి, ఒక పార్టీషన్ కావాలి. కనుక లెట్ ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ బి ఏ bounded function and P is a partition of AB. A is equal to x0, x1, x2 and so on. xn minus 1, xn is equal to B. P a partition on AB. ఇలా అయితే lower Riemann sum definition. The lower Riemann integral of f on AB is defined a supremum phi of AB. నేను ఇక్కడ సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ అని ఎందుకు రాశాను? లాస్ట్ థీరంలో మనకు ఆల్రెడీ చెప్పాం కదా. లాస్ట్ థీరంలో మనకి ఎల్పిఎఫ్ తో ఎగ్జిస్ట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి బౌండెడ్ అబోవ్ అవుతుంది అన్నాం. ఎల్పిఎఫ్ తో సెట్ ఏదైతే అవుతుందో అది బౌండెడ్ అబోవ్ అవుతుంది అన్నాం. అంటే అర్థం ఏంటి? మనకి ఒక సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో మనకి లోవర్ రీమన్ సమ్ డెఫినిషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ పార్టీషన్స్ అంటే పి అనేది ఒక పార్టీషన్. జనరల్ గా పి ఇక్కడ ఏమంటున్నాం? ఎల్పిఎఫ్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి. ఫై ఆఫ్ ఏబిలో ఏబి అనే క్లోజ్ ఇంటర్వల్ యొక్క పార్టీషన్స్ తీసుకుంటే వాటన్నిటికీ మనకి ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి. లోవర్ రీమన్ సమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇలా ఎగ్జిస్ట్ అయిన లోవర్ రీమన్ సమ్స్ అన్ని కలిసి ఒక సెట్ గాని ఫామ్ చేస్తే ఆ సెట్ కి మనకి సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు? మనం ఆల్రెడీ ఎల్పిఎఫ్ అనేది ఇప్పుడే బౌండెడ్ అబోవ్ అని చెప్పాం. సో అలా ఎగ్జిస్ట్ అయ్యే సుప్రీమం ఏదైతే ఉంటుందో దాన్నే మనం లోవర్ రీమన్ సమ్ అంటాం. దాన్ని ఏమంటాము అంటే లోవర్ రీమన్ సమ్ అంటాం. అండ్ దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే సమ్ అంటాం, ఇంటిగ్రల్ అంటాం. సారీ అమ్మా, ఇంటిగ్రల్ అంటాం. డినోటెడ్ బై మనం యాక్చువల్లీ ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏది ఇచ్చారు? ఏబి కదా. సో మనం ఇంటిగ్రల్ ఏ టు బి ఇంటిగ్రల్ వాల్యూస్ లో ఏ టు బి తీసుకుంటాం. ఇక్కడ మనం ఏమన్నాము? లోవర్ రీమన్ ఇంటిగ్రల్ అన్నాం. కనుక ఏమవుతుంది అవుతుంది అంటే ఏకి డాష్ పెట్టుకుంటాం మనం. ఇంటిగ్రల్ ఏ డాష్ టు బి అని మీకు ఎక్కడైనా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే లోవర్ రీమన్ ఇంటిగ్రల్ అని. సో ఇంటిగ్రల్ ఏ డాష్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే ఓకే. ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ డాష్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు మనకి?
supremum of LPF P belongs to phi of AB. మీ దీన్ని బేస్ చేసుకొని అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ ఏమవుతుంది అయితే? ఇంటిగ్రల్ బి దగ్గర డాష్ వస్తుందేమో మ్యామ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ సెట్ ఆఫ్ యూపీఎఫ్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ ఏబి. మనం ఏమన్నాము? అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అనేది డిపెండ్స్ ఆన్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అప్పర్ రీమ్ ఒకటే అమ్మా. లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ అనేది డిపెండ్స్ ఆన్ లోవర్ రీమాన్ సమ్. నెక్స్ట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అనేది డిపెండ్స్ ఆన్ అప్పర్ రీమాన్ సమ్. అయితే మనం ఇప్పుడు ఏమన్నాము అంటే ఈ లోవర్ రీమాన్ సమ్స్ అన్ని కలిసి ఒక సెట్ అనేది ఫామ్ అయితే అది ఏ సెట్ అవుతుంది అన్నాము? బౌండెడ్ అబౌవ్ సెట్ అన్నాం. కనుక లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ అనే దానికి మనం సుప్రీమమ్స్ తీసుకున్నాం. ఇలా ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్స్ అన్ని కలిసి మనకి ఏ సెట్ అవుతుంది అన్నాము? ఇదేమో బౌండెడ్ అబౌవ్ అవుతుంది అన్నాం. సో బౌండెడ్ అబౌవ్ అంటే మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతాయి? సుప్రీమమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కనుక సుప్రీమమ్ ఆఫ్ అని రాసాం. ఇది ఏ సెట్ అవుతుంది అన్నాం మనం? బౌండెడ్ బిలో అవుతుంది అన్నాం. సో ఇది బౌండెడ్ బిలో అవుతుంది అంటే దీని అర్థం ఏంటి మనకి? ఇట్ హ్యాస్ ఏ ఇన్ఫిమమ్ అని. అప్పుడు మన అప్పర్ రీమాన్ సమ్ డెఫినిషన్ ఏమవ్వాలి? ద అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఏబి డిఫైన్ ఏ. మనకి ఏమవుతుంది అన్నాము? అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అనేది అప్పర్ రీమాన్ సమ్ మీద డిపెండ్ అవుతుంది అన్నాం. ఈ అప్పర్ రీమాన్ సమ్స్ అన్ని కలిసి మనకి ఏ సెట్ అవుతుంది అన్నాం? బౌండెడ్ బిలో సెట్ అవుతుంది అన్నాం. సో బౌండెడ్ బిలో సెట్ అంటే ఏమవుతుంది? ఇట్ హ్యాస్ ఏ ఇన్ఫిమమ్. సో అది ఎలా డిఫైన్ అవుతుంది మనకి అప్పుడు? ఇన్ఫిమమ్ ఇస్ ఈక్వల్ టు యూపీఎఫ్ such that P belongs to phi of AB. ఓకే, మనం ఇక్కడ ఏమన్నాం? లోవర్ రీమాన్ సమ్ కనుక మనకి ఇంటిగ్రల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో లోవర్ అన్నాం కనుక లోవర్ వాల్యూకి డాష్ పెట్టుకున్నప్పుడు అప్పర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? అప్పర్ వాల్యూస్ డాష్ denoted by integral a to b dash f of x dx. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? ఇంటిగ్రల్ a to b dash f of x is equal to ఇన్ఫిమమ్. ఇదేమవుతుంది అప్పుడు? ఇన్ఫిమమ్ UPF such that P belongs to phi of AB. సో మన ఆ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ కావాలి అంటే లోవర్ రీమాన్ సమ్స్ యొక్క సుప్రీమం వాల్యూ ఏదైతే ఉంటుందో అది అవుతుంది. మనకి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కావాలి అంటే అప్పర్ రీమాన్ సమ్ యొక్క ఇన్ఫిమం వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అవుతుంది. ఓకే, ఇందాక ఇది దేనికన్నా తక్కువ వాల్యూ అవుతుంది అన్నాం మనం. అంటే యాక్చువల్లీ అదొక థీరం. మీకు ఏమైంది ఇక్కడ? స్మాల్ m ఇంటూ b మైనస్ a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఇంటూ b మైనస్ a అన్నాం కదా. మనకి ఇందులో ఒక థీరం ఏమవుతుంది? ఒక ఇంపార్టెంట్ థీరం ఏముంటది అంటే m ఇంటూ b మైనస్ a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీనికి ఇన్ఫిమమ్ యాడ్ అయితే మనకి అది ఏమవుతుంది అన్నాం? లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ అవుతుంది.
ఆ యూపీఎఫ్ యొక్క ఇన్ఫిమం వాల్యూ మనకి ఏమవుతుందన్నో అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ అవుతుంది అన్నాం. సో ఈ థీరం బట్టి మనకి ఏమవుతుంది అంటే m ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఇంటూ బి మైనస్ ఏ. ఈ కాన్సెప్ట్ బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం ప్రూఫ్ చేయాల్సిన థీరము. లోవర్ రీమాన్ సమ్ వాల్యూ ఎప్పుడు అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ కన్నా ఎలా ఉంటది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటుంది. ఎలా ఉంటది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం ప్రూఫ్ చేయాల్సిన థీరం అన్నమాట. అది టైం ఉందా అమ్మా? ఇంకా 2 minutes ఉందా? ఓకే. థీరం ఏంటి అంటే ఇఫ్ f is ab to r is a bounded function then మనం ఏం ప్రూఫ్ చేయాలి అంటే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఎప్పుడు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూతో ఈక్వల్ అయినా ఉంటుంది లేదా తక్కువైనా ఉంటుంది అని చెప్పాలి. మనం అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏం తీసుకున్నాం? అసలు మనం సెట్స్ తీసుకున్నాం. ఈ సెట్ వాల్యూస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతూ చేంజ్ అవుతాయి? మనకి తీసుకునే పార్టీషన్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే మనకి ఎల్పిఎఫ్ అంటే ఎల్పి1ఎఫ్, ఎల్పి2ఎఫ్, ఎల్పి3ఎఫ్. సో మనం తీసుకునే పార్టీషన్ వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఈ స్టేట్మెంట్ ప్రూఫ్ చేయడం కోసం 2 పార్టీషన్స్ తీసుకున్నా. లెట్ p1 అండ్ p2 ఆర్ 2 పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. అంటే అర్థం ఏంటి మనకి? p1, p2 బిలాంగ్స్ టు phi of ab. ఓకే, p1 p2 అనే phi of ab లో ఉంటే lp1f కి up2f కి వేరియేషన్ ఎలా ఉంటది? మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది అన్నాం మనం? నేనేం అడిగాను అంటే we know that L p1f u p2f మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది మనకి? లెస్ దాన్ ఉంటుంది. మనం మైక్ ఆన్ చేయలేదు. లెస్ దాన్ ఉంటుంది. ఇందాక మీకు థీరం చెప్పేటప్పుడు చెప్పాను, మనం ఏ పార్టీషన్ తీసుకున్నామో అనేది మనకు అనవసరం, కానీ ఆల్వేస్ లోవర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ కన్నా తక్కువే ఉంటుంది. అది మనం ఏబికి ఏ పార్టీషన్ తీసుకున్నా సరే ఈ స్టేట్మెంట్ అనేది నిజం అని చెప్పాం. సో దిస్ ఈస్ ట్రూ ఫర్ ఈచ్ పిఐ. ఏ పార్టీషన్ మనం తీసుకున్నా సరే ఫైలో ఆ పార్టీషన్స్ అన్నిటికీ కూడా ఇది మనకి ప్రూఫ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అర్థం ఏంటి మనకి? ఎల్పి1ఎఫ్, ఎల్పి2ఎఫ్, ఎల్పి2-3ఎఫ్ అనేవి ఏమవుతున్నట్లు మనకి? అంటే నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఈ నోట్ చేసుకోండి. జనరల్ గా ఎల్పి1ఎఫ్ ఈజ్ లెస్ దెన్ యూపి2ఎఫ్ అవుతుంది. అగైన్ ఎల్పి2ఎఫ్ ఈజ్ లెస్ దెన్. అమ్మ టైం అయితే చెప్పండి, నెక్స్ట్ మీకు క్లాస్ ఉంది అంటే. మళ్ళీ వేరే క్లాస్ ఉంది, లింక్ పెట్టారు ఆల్రెడీ.
సరే అయితే జాయిన్ అవ్వండి ఈ క్లాస్ రేపు. ఈ ఫస్ట్ నేను ఈ థీరం కంటిన్యూ చేసి నేను ఏ థీరం అయితే మొన్న ఉంచామో ఆ థీరం చెప్పుకుందాం రేపు ఇంకా. సరే సరే అమ్మా. ఓకే.